हरिः ओं श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। हरिः ओं सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरंपरां। जय गुरुदेव दत्त। పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి మార్చి 1వ తారీఖు వరకు గల ఫిబ్రవరి నెల ధనుసు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. ధనుసు రాశికి ఫిబ్రవరి నెల ప్రారంభములగాయితూ జన్మస్థానమందు ఉన్నటువంటి గురుకేతువులు, ద్వితీయమందు ఉన్నటువంటి రవిశనులు, తృతీయమందు ఉన్నటువంటి బుధుడు, చతుర్థమందు ఉన్నటువంటి శుక్రుడు, 7వ స్థానమందు ఉన్నటువంటి రాహువు, 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి జన్మస్థానానికి ప్రవేశిస్తున్నారు. కొంత శనైశ్వరుడు ద్వితీయ స్థానానికి సంచరించి భయంకరమైనటువంటి గత 5 సంవత్సరాలుగా మిమ్మల్ని పట్టుకుని పీడిస్తున్నటువంటి శనైశ్వర గ్రహ ప్రభావము కొంతవరకు శాంతించింది. కొంతవరకు మానసిక ప్రశాంతత కొద్దిగా లభించింది. పూర్తిగా అని చెప్పలేము, కొద్దిగా లభించింది. ఇంకా జన్మమందు ఉన్నటువంటి గురుడు కొంత అంటే ఆలోచన విధానంలో మార్పులు రావడం, సమస్య నుంచి బయటికి ఏ విధంగా మనం వెళ్ళాలి, ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యలో మనం ఏ విధంగా నలిగిపోతున్నాం, దాని నుంచి మనం బయటికి ఎలా ఎగ్జిట్ అవ్వాలి అనేటువంటి విధానాల్లో ఒక సమగ్రమైనటువంటి పద్ధతిలో మీరు ఆలోచించగలుగుతారు. అయితే ఈ 7వ తారీఖు నుంచి జన్మస్థానంలో ఉన్నటువంటి కుజ ప్రభావం వల్ల కొంత ఎవరో నెత్తి మీద ఎవరో ఎక్కి కూర్చున్నట్టు, ఏదో మీరు మొయ్యలేనటువంటి భయంకరమైనటువంటి బరువు మీ నెత్తి మీద ఉన్నట్టుగా, ఎవరో రాక్షసులు పట్టుకుని పీడిస్తున్నట్టుగా మీకు బాధ కలుగుతూ ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా. కానీ కొంత జన్మస్థానమందు ఉన్నటువంటి గురుడు సువర్ణమూర్తిగా కొంత మానసికమైనటువంటి ఆలోచన విషయాల్లో పరిణతి లభిస్తూ ఉంటుంది, ధైర్యం వస్తూ ఉంటుంది. మొక్కవని ధైర్యం, ఏదో విధంగా నేను పోరాడగలను, 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను, చాలా వరకు నాకు సమస్యలు మెల్లిమెల్లిగా నేను తీర్చుకోవాలి అని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ మొదలవుతుంది. కొంత ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి తృతీయ స్థానంలోకి రవి ప్రవేశించగానే ప్రభుత్వ రంగంలో నిలిచి ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వడం, వ్యాపారపరమైనటువంటి లాభాలు చేతికి అందడం, మానసిక పరివర్తత లభించడం, ఇవన్నీ కూడా మెల్లిగా జరగడం మొదలవుతాయి. కాబట్టి ప్రారంభములగాయితూ ఫిబ్రవరి 13 వరకు కొద్దిగా సామాన్యంగా ఉన్న తర్వాత అనుకున్నట్టు విధానంగా పనులన్నీ కూడా కొంత అనుకూలమైనటువంటి పద్ధతిలో మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు ముందుకు వెడుతూ ఉంటుంది. ధైర్యాన్ని కోల్పోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశి వాళ్ళకి జన్మస్థానానికి అధిపతి అయినటువంటి గురుడు కూడా కొద్దిగా జన్మంలో ఉండడం, కుటుంబం మీకు రక్షగా కొంత జన్మగురుడు ధనపరమైనటువంటి యోగాలు ఇవ్వకపోయినా సువర్ణమూర్తిగా కొంత జన్మస్థానంలో మీకు యోగిస్తూ ఉన్నారు. కాబట్టి భయపడకుండా ధైర్యంగా సమస్యను ఎదుర్కొనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. విద్యార్థులకి కొంత విద్యాస్థానం అనుకూలంగా ఉంది. కష్టపడితే ఖచ్చితంగా మీకు పనులన్నీ కూడా ఒక పద్ధతిలో ముందుకు పెడతాయి. ఆలోచన విధానం బాగుంటుంది. జాగ్రత్తగా శ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కాబట్టి మీ మనస్సుకి విద్య మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు మాత్రం ఎంత కష్టపడి పనిచేసినా ఇంకా మీ ఏదో లోపం చేస్తున్నట్టుగానే, ఇంకా మీరు తక్కువ పని చేస్తున్నట్టుగానే మీ యొక్క సుపీరియర్స్ అందరూ కూడా మిమ్మల్ని ఫీల్ అయ్యి బాగా నడిపేస్తూ ఉంటారు. దానివల్ల
మానసిక అశాంతి, కోపం వస్తూ ఉంటుంది, సమాధానం చెప్పలేరు, ఎంత కష్టపడి పనిచేసినా ఈ జీవితం ఇంతేనా అని విరక్తి చెందుతూ ఉంటారు. ఆవేశపడకండి. భయంకరమైనటువంటి 5 సంవత్సరాల శని దాటి వచ్చారు. కొంత ద్వితీయంలోకి రావడం, కొంత మీకు యోగదాయకంగా ఉంది. ద్వితీయ శని మీకు అంత ఏదో తెలియని ధనం వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు, కానీ మానసిక ప్రశాంతత మాత్రం లభిస్తుంది. కొద్దిగా శాంతం వహించండి. వ్యాపారస్తులకి అంటే అప్పుడు కొని అప్పుడు అమ్మేటువంటి వ్యాపారస్తులకు మాత్రమే బాగుంది. ఏదో ఎక్కువ రోజులు నిల్వ చేసి ట్రేడింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ, ఎక్కువ రోజులు నిల్వ చేసి అమ్మేటువంటి వ్యాపారాలు అయితే అనుకూలంగా లేదు. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆయిల్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ, నూనె మిల్లులకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడి ధనపరమైనటువంటి వృద్ధి కనపడుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకైతే చాలా జాగ్రత్త వహించాలి. కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి డబ్బులు పెట్టుబడి పెట్టి ఇరుక్కునేటువంటి ప్రమాదం కనపడుతోంది. కొంత జాగ్రత్తగా వహించండి. ఆలోచన ప్రతిదీ కూడా సాధనపూర్వకంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపడవద్దు. దానివల్ల మీకు సరైనటువంటి సమయానికి డబ్బు చేతికి అందక నలిగిపోతారు. మీరు కొన్నటువంటి సేల్స్ రంగంలో ఆగిపోయేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఆలోచించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశి స్త్రీలకి కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అశ్రద్ధ చేయవద్దు. ఉదర సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, బ్లడ్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ కొద్దిగా ఇబ్బంది పెట్టి మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. కొద్దిగా 13వ తారీఖు దాటింది అంటే కొద్దిగా మానసికంగా ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది కాబట్టి అంతవరకు కూడా కొద్దిగా జాగ్రత్త వహించండి. విదేశీయుల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు మాత్రం కొంత అనుకూలత కనబడుతోంది. ఎక్కువ పెట్టుబడులకు వెళ్ళొద్దు. జాగ్రత్త వహించండి. ధనపరమైనటువంటి విషయాలలో కొంత అనుకూలతలు కనపడుతున్నాయి. ఆలోచనాపూర్వకంగా మీ యొక్క పెద్దల్ని, తల్లిదండ్రుల్ని సంప్రదించుకుంటూ ప్రతి విషయాన్ని కూడా ఒక సరైనటువంటి పద్ధతిలో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 13వ తారీఖు లోపల కనుక కోర్టు తీర్పులు కనుక వచ్చినట్టయితే అది మీకు ప్రతికూలంగానే ఉంటుంది, అనుకూల భవదు. కాబట్టి కుదిరితే వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వివాహం కానీ స్త్రీ పురుషులకి అతి ప్రయత్నం మీద కానీ వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కొంత 13వ తారీఖు నుంచి రవి బలం పెరిగిన తర్వాత వివాహ ప్రయత్నాలు కొంత అనుకూలించి పనులన్నీ కూడా ముందుకు పెడతాయి. ఆ దిశగా ఆలోచించండి. శనివార నియమాలు చేయండి, గురువార నియమాలు చేయండి. ఒక శనివారం రోజున శనీశ్వరుడికి శని మారిన తర్వాత వచ్చినటువంటి మొదటి వారం కాబట్టి శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేయించి కొద్దిగా చిమ్మిలి ఉండలు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టించి బ్రాహ్మడికి నువ్వుల దానం చేసి, చిటికెడు నువ్వుల కంటే ఎక్కువ చేయకూడదు, ఆయన సంతృప్తి పడే విధంగా దక్షిణాది తాంబూలాదులు ఇచ్చి ఆయన కప్పుకోవడానికి నల్లటి కమ్మలి కానీ లేదా ఆయనకి ఇష్టంగా నల్లటి వస్త్రాలను కానీ దానం చేయండి. కుదిరితే అయ్యప్ప స్వామి మాల వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వెళ్ళి రండి. మానసికంగా కొంత ప్రశాంతత లభిస్తుంది. ఆవేశపడవద్దు. కొంత చాలా వరకు మెల్లిమెల్లిగా ఒక్కొక్క కష్టం తీరడం మొదలు పెడుతుంది. రవి మారిన దగ్గర నుంచి 13వ తారీఖు నుంచి కూడా ఒక్కొక్క పని ముందుకు వెళ్ళడం వల్ల మానసికమైనటువంటి మీలోనే కొంత మానసిక పరిపక్వత పెరుగుతుంది. ఎటువంటి సమస్యనైనా సరే నేను ఎదుర్కోగలను అని చెప్పేటువంటి ధైర్యం మీకే వస్తుంది. కాబట్టి
ఈశ్వరారాధన చాలా గొప్ప మేలు చేస్తుంది. కుదిరితే ప్రతినిత్యము కూడా సంధ్యా సమయంలో ఈశ్వర దర్శనం చేసుకోండి, చండీ ప్రదక్షిణం చేయండి. దానివల్ల పనులన్నీ కూడా విజయవంతంగా ముందుకు పెడతాయి. ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.